హలో గైస్, ఇవాళ బోనాల పండుగ కదండి. మా ఇంటి దగ్గర ఎల్లమ్మ టెంపుల్ ఇంకా పోచమ్మ టెంపుల్ రెండు కలిపి ఉన్నాయి పక్క పక్కనే. సో ఇక్కడ బోనాల పండుగ అయితే చాలా బాగా జరిగింది. అందరింటికి చుట్టాలు వచ్చారు. మొత్తం మా కాలనీ మొత్తము జనాలతో నిండిపోయింది. అందరు చాలా బాగా రెడీ అయ్యి టెంపుల్కి వచ్చారు దర్శనానికి. అండ్ చాలా వరకు ఈవినింగ్ రష్ అయిపోతుందని మార్నింగే బోనాలు పట్టుకొని వచ్చారు. అండ్ ఇక్కడ ఒకటి యాక్సిడెంటల్గా ఒకటి జరిగిందండి. అయితే ఒక ఆవిడకి అమ్మవారు వచ్చేసి బోనం కింద పడిపోయి పగిలిపోయిందండి. ముక్కలు ముక్కలు అయిపోయింది. మరి అది మంచికో చెడుకో తెలియదు. చూడండి మీరే కావాలంటే. కానీ ఎందుకో ఒక ఫీలింగ్ వచ్చేసింది, అరే ఇలా అయిపోయింది ఏంటి పాపం అని అనిపించింది అందరికీ. ఇక్కడ చూడండి, టెంపుల్ అయితే చాలా బాగుంది. చాలా బాగా పెయింటింగ్స్ అన్నీ వేసారు. 2 days బ్యాకే పెయింటింగ్స్ అన్నీ వేసి మంచిగా లైటింగ్స్తో రెడీ చేశారు. చూడండి ఇక్కడ ఆవిడకి దేవుడు రావడంతో బోనం అయితే కింద పడి పగిలిపోయింది. దాంట్లోని నైవేద్యం కూడా పూర్తిగా పడిపోయింది అన్నమాట. టెంపుల్ లోపలికి అయితే వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు, చాలా రష్ ఉన్నారండి. లోపల అమ్మవారి దగ్గర వడిబియ్యం పోస్తున్నారు అందరూ చీర పెట్టి. అండ్ ఇక్కడ బయట కొబ్బరికాయలు కొట్టడము, నైవేద్యం పెట్టుకోవడము, పసుపు కుంకుమ పువ్వులు అన్నీ ఇక్కడే పెడుతున్నారు. మంచి పందిరేశారు టెంపుల్ ముందు, చాలా బాగుందండి అసలు. మీ దగ్గర బోనాల పండుగ ఎలా జరిగిందో కామెంట్లో చెప్పండి. చూడండి, ఈవినింగ్ టైం మళ్ళీ వచ్చాము, ఎందుకంటే ఈవినింగ్ టైం చాలామంది బోనాలు చేస్తారు డప్పుల్ సౌండ్తో అని చూద్దామని వచ్చాము. లైటింగ్స్తో సూపర్ ఉందండి. అండ్ ఇక్కడ బొమ్మలు కూడా పెట్టారు, ఎవ్రీ ఇయర్ పెడతారు. బొమ్మలు పెట్టారు, అందరూ ఒక జాతరలా అనిపించింది బోనాల పండుగ అంటే. అండ్ అక్కడ నుంచి ఈవినింగ్ కూడా చాలా వరకు డీజే సౌండ్స్తో డప్పుల సౌండ్స్తో బోనాలు తీసుకొని వచ్చారు. సో ఇది చూడ్డానికే వచ్చామన్నమాట మేము. ఇక్కడ ఏంటంటే ఎవరో కళ్ళుగటం తీసుకెళ్తున్నారు. సో వాళ్ళు పర్సనల్గా వాళ్ళు డీజే తెప్పించుకున్నారు. అండ్ ఇక్కడ అందరు కూడా చాలా వరకు మార్నింగ్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈవినింగ్ కూడా చాలా వరకు బోనాలు తీసుకొని వెళ్తున్నారు అందరూ ఒకేసారి. దాంట్లో చాలామంది ఏమంటారు, యూత్ అమ్మాయిలే, వాళ్ళకి దేవుడు వస్తున్నాడు. నాకు కొంచెం ఏంటిది అనిపించింది. చూడండి ఇక్కడ ఎంత బాగా కనిపిస్తుందో. అందరూ ఒకేసారి తీసుకెళ్తుంటే చాలా బాగుంటుంది. కానీ ఇంతకుముందు అయితే విలేజెస్లో అయితే అందరూ ఒకేసారి తీసుకెళ్తారండి బోనాలు. ఒకేసారి స్టార్ట్ అయ్యి ఊరంతా ఒకేసారి వెళ్తుంది. చాలా బాగా అనిపిస్తుంది, డీజేకి కానీ బ్యాండ్ చప్పుడుకి కానీ చాలా బాగా అనిపిస్తుంది. కానీ ఇప్పట్లో ఏంటంటే సిటీలో ఎవరిది వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు. డే టైంలోనే చాలా వరకు వెళ్ళిపోతున్నారు. ఇలా ఒకేసారి ఈవినింగ్ టైంలో చాలా తక్కువ అనిపిస్తుంది. సో ఇక్కడ ఈవినింగ్ టైం ఈ బోనాలు చూడడానికి స్పెషల్గా వచ్చాము. మళ్ళీ ఒకసారి వచ్చి మొత్తం చూసాము, చాలా బాగుందండి. ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగా కనిపిస్తుంది టెంపుల్, ఆ లైటింగ్స్తో, ఆ పెయింట్ కలర్స్తో. అండ్ ఇక్కడ చూడండి బోనాలతో చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ అందరూ అబ్బాయిలు అమ్మాయిలు కూడా చాలా డ్యాన్స్ వేస్తున్నారు. ఇక్కడ చూడండి వెనకాల ఒక అమ్మాయికి కూడా దేవుడు వస్తున్నాడు. బోనాల పండుగ అయితే చాలా బాగా జరిగిందండి. ఇది వచ్చి ఇందిరమ్మ కాలనీ. ఏ ఏరియా అనేది మీరే కామెంట్ చేయండి, తెలిస్తే గెస్ చేసి. ఇక్కడ కూడా చాలా పబ్లిక్ ఉన్నారండి. అందరింటికి చుట్టాలు వచ్చారు. అందరు కోళ్ళు కోసారు, మేకలు కోట్ చేశారు. గుడి దగ్గర అమ్మవారికి నైవేద్యాలు పెట్టారు. అసలు మొత్తం ఒక విలేజ్లో చూస్తే ఎలా అనిపిస్తుందో అంత బాగా అనిపించిందండి మా కాలనీలో. మేము ఇంతకుముందు ఉన్న ఏరియాలో అయితే ఎవరిది వాళ్ళు తీసుకెళ్ళిపోవడము అలా ఉండేది. సిటీలో ఇంత జనాలు అయితే కనిపించే వాళ్ళు కాదు. ఇప్పుడైతే మొత్తం కాలనీ మొత్తం జనాలు బయటే ఉన్నారండి. ఇళ్ళల్లో అయితే ఎవరు లేరు. ఆల్మోస్ట్ అందరు బయటికే వచ్చారు, అంత జనాలు కనిపించారు. ఫెస్టివల్ అయితే చాలా బాగా జరిగింది ఇవాళ. అండ్ వర్షం అయితే అసలు పడలేదండి. ఎవ్రీ ఇయర్ బోనాల పండుగకి వర్షం పడుతుంది, కానీ ఈసారి అయితే వర్షం లేదు. అలా అని
ఎండ కూడా విపరీతంగా ఏం లేదు, అందరికీ బాగా అనిపించింది. కూల్గా ఉంది, వెదర్ కూల్గా ఉంది అండ్ వర్షం కూడా పడలేదు. ఎవ్వరికి ఇబ్బంది అయితే అవ్వలేదు. చాలా బాగా జరిగింది బోనాల పండుగ అయితే. నాకు తెలిసి అయితే ఫస్ట్ టైం వర్షం పడకుండా బోనాల పండుగ జరగడం అనేది. అండ్ ఏదైనా మంచికే అంటారు, సో ఏం జరిగినా మంచికే అనుకోవాలి. సో మేము కూడా వెళ్ళాము, మేము కూడా నైవేద్యం అన్ని తీసుకొని గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. మంచిగా లోపలికి వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకొని వచ్చాము. ఇక్కడ చూడండి, ఎవరికి వాళ్ళు బ్యానర్లు వేసేసుకున్నారు ఫొటోస్తో. చూడండి, అస్సలు ఈ రష్లో అయితే ప్రదక్షిణాలు కూడా చేయలేకపోయామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.